క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుడి యొక్క జనవరి మాసము మనము ఆఖరి ఆదివారం రోజు దేవుని యొక్క సన్నిధిలో మనందరము చేరి ఆయన పవిత్రమైన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇంకొక మంచి తరుణాన్ని అనుగ్రహించాడు కనుక మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనమందరం కూడా యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఒక మాట తీసి దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ మాట చదువుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానాలు చేయుచుండే. దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క దూతలు ఆరాధిస్తున్నప్పుడు సర్వలోకము అంతా కూడా దేవుని మహిమతో నిండి ఉన్నది అని బైబిల్ చెప్తుంది. సో ఈ యొక్క అంతా లోకం అంతా నిండి ఉన్నది అని మరి బైబిల్ ఆయన మహిమతో, మరి ఆయన మహిమతో అంతా నిండి ఉన్నా కానీ మన బతుకులు భూమి మీద మానవులు ఎందుకు ఇలా ఉన్నారంటే కరెక్ట్ ఆయన మహిమతో నిండింది కానీ ఆయన జ్ఞానంతో నిండి లేదు. హల్లెలూయా. దేవుని జ్ఞానం మాత్రమే లేదు కనుక దేవుడు ఆయన మహిమను మనం కళ్ళతో చూచి చెవులతో విని స్పృశించి అనేక రకాలుగా ఆయన మహిమని లోకంలో చూస్తూనే ఉన్నాము. కానీ దాన్ని గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టి మన బ్రతుకుల్లోకి మహిమను తీసుకురాలేకపోవడానికి కారణము జ్ఞానము లేకపోవడం కనుక మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చెప్తుంది, ఏ భేదమునూ లేదు, ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. సో పాపము ఉండటాన్ని బట్టి మహిమ లేదు కనుక ఈ యొక్క పాపము పోయినప్పుడు ఆ మహిమ తిరిగి వస్తుంది. లోకమంతా ఆయన మహిమతో ఉన్నప్పటికీ మనకు ఆ మహిమ అందక దొరకక ఉండటానికి కారణము మన బ్రతుకుల్లో పాపము ఉండటమే కనుక బైబిల్ చెప్తుంది మనము పాపము పోవటాన్ని బట్టి మనకు ఆ మహిమ ఇవ్వబడుతుంది. ఆయన మహిమ ఉన్నంత మాత్రాన మరి ఈ లోకములో మనకు ఆ జ్ఞానము లేదు కనుక, దేవుడి యొక్క జ్ఞానము లేదు కనుక మనం ఈ స్థితిలో ఉన్నాం. ముఖ్యంగా మనుషులందరూ కూడా మరి దేవుడు భూమి మీద ప్రతి జీవిని ప్రాణిని పోషిస్తున్నప్పుడు మనం మట్టితో చేయబడ్డాం కనుక, మట్టిలోంచి తీయబడ్డాం కనుక మన యొక్క ఈ మట్టి శరీరాన్ని మట్టిలోంచి తీయబడ్డ ధాన్యముతో ఆయన పోషిస్తున్నాడు. ఈ మట్టిలోంచి పెరిగే చెట్ల ఫలాల ఆకులతో మనల్ని పోషిస్తున్నాడు. ఈ మట్టిలో నుంచి బయటకు వచ్చిన అనేక హర్బ్స్ ఆ యొక్క మొక్కలలోని ఆ యొక్క ఔషధ మొక్కల్లోని ఔషధాలను తయారు చేసుకొని ఈ శరీరానికి స్వస్థత పొందుతున్నాం. ఇదంతా బాడీ కనుక. ఇక రెండవది, శరీరాన్ని వదిలిపెట్టినాక మనిషి మానసికంగా కూడా అతడు ఈ లోకంలో మానసిక ఆకలి కొరకు అతడు ఈ లోకంలో ఎంటర్టైన్మెంట్ కనుక ఈ లోకంలో మరి అనేక సంబంధమైన వినోదాలు వింతలు అవి మానసిక ఉల్లాసాన్ని ఇవ్వటానికి మనము మరి FM రేడియో పెట్టుకున్నా టీవీ చూసినా కొంతసేపు మైండ్లో రిలాక్స్ కావటానికి మానసికమైన ఆహారము ఈ లోకంలో విపరీతంగా దొరుకుతుంది. దానితో కూడా తృప్తిపరచబడుతున్నాం. ఈ మానసికమైన శరీర సంబంధమైన వీటితో పోషింపబడుతూ కూడా ఆత్మలో మాత్రం ఏమీ లేక వేదన, కన్నీరు, బాధ, దుఃఖము, శాపము ఈ లోకములో మరి అనేకమైన కొరతలు కొదవలతో అలమటిస్తున్నప్పుడు ఈ శరీరము సహకరించట్లేదు. ఏం చేస్తాం? శరీరం ద్వారా ఏమీ చేయట్లేదు. ఎంత పని చేసినా పోతుంది, మరి ఉండట్లేదు. మరి మానసికంగా కూడా ఎంత తాగినా ఎంత అంటే ఇంకా ఏదో వెళితే ఉంది కనుక దేవుడు అందు గురించి అంటున్నాడు, మనుష్యుడు మరి ఆత్మ కలిగిన వాడు కనుక ఆత్మకు ఆహారాన్ని దేవుడు పరలోకం నుంచి ఇచ్చాడు కనుక అంటున్నాడు యేసు ప్రభు ఆ యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అంటున్నాడు. ఇదేమిటి ఆహారం దిగి రావడము అని అంటే అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండెను, ఆ దేవుడైన వాక్కును నేనే కనుక నేను వచ్చాను ఈ లోకానికి మీకు ఆహారంగా ఉండటానికి. శరీరంలో మరి ఉండే పశువులన్నీ కూడా తిని అవి ఆ యొక్క శరీరంలో కొంతకాలం బతికి చచ్చిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. మానవుడు కూడా శరీరం ఉంది. ఈ శరీరాన్ని పోషించుకోవటానికి భూమి మీద ఎంతో ఆహారం దొరుకుతుంది. కానీ ఆ ఆహారం తిన్నంత మాత్రాన మన బ్రతుకుల్లో వెలితి, నిరాశ, నిస్పృహ, ఓటమి, అపజయము, అవమానము, నింద, తిరస్కారము, శాపం మాత్రం శరీరంలో ఉంచిపోవట్లేదు. కనుక దానికి ఏం చేస్తున్నామంటే మానసికంగా కొద్దిసేపు వాటిని మర్చిపోవటానికి ఏమంటున్నామంటే హ్యాపీ బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ, ఆ తర్వాత ఆ పండగ ఈ పండగ అని ఏదో మానసికంగా కొద్దిసేపు మర్చిపోవటానికి, అది కూడా కాకపోతే లోకంలో అనేక వినోదాలకు వెళ్తుంది. అది కొద్ది దూరం పోయినాక అది ఆగిపోతుంది, అదేమి ఇవ్వట్లేదు. ఆ పరిస్థితిలో మానవుడు వెతుకుతున్నాడు, ఎలాగున నా బ్రతుకులో
ఆ యొక్క తృప్తి సమాధానం పొందాలి. ఈ ఆత్మలో దప్పిక ఎక్కడండి, అక్కడ రిలీజన్ ఎంటర్ అవుతుంది స్పిరిట్లో. ఆ రిలీజన్ కూడా ఈరోజు సంపూర్ణంగా మోసం. ప్రతి దేవుణ్ణి, ప్రతి దేవతను, ప్రతి ఒక్క ఆలయానికి, ఆ తర్వాత ప్రతి భావాన్ని, మనుషులను. సో ఆ యొక్క ఆత్మ ఆకలి కొరకు ఈరోజు పచ్చి మోసము దగా భూమి మీద జరుగుతుంది. శరీర ఆహార సంబంధంలో ఏదన్నా తేడా ఉంటే ఈజీగా తెలిసిపోతుంది ఇది కల్తీ అని. మానసికంగా కూడా ఉల్లాసానికి పోతున్నప్పుడు ఇదంతా సరిగ్గా లేదు అని చెప్పి మనం వెంటనే బయటపడుతున్నాం. కానీ ఆత్మ సంబంధమైన మన దాహము దప్పిక తీర్చడం విషయంలో పచ్చి మోసములో ఎవడు ఏం చెప్తే వాడు వెనకపోతా ఉన్నాం, అది నమ్ముతున్నా. కనుక దేవుడు అంటున్నాడు, నేను మీకు చీకట్లో ప్రకాశించడానికి, మీ దుఃఖ బాధల గుండెల్లో ఆదరణ ఇవ్వటానికి వాక్యాన్ని ఇచ్చాను. కానీ ఈ వాక్యం పట్ల శ్రద్ధ లేదు మనకు. బైబిల్ను పట్టుకోవటానికే ఇష్టం లేదు, బైబిల్ను తీయటానికే ఇష్టం లేదు, రోజు దీన్ని ధ్యానించడానికి ఇష్టం. మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి మన బ్రతుకులు? ఆత్మలో ఒక నిస్తేజము, ఒక తీరని దాహము దప్పికతో మనుషులు అలమటిస్తుండగా దేవుడు యేసు ప్రభు దిగి వచ్చి ఆయన రక్షణను కలుగచేసి మనకి వాక్యం ద్వారా ఆయన కృపణిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చర్చికి వస్తున్నామంటే మన ఆత్మీయ ఆకలిని తీర్చుకోవడానికి రావాలి. చర్చికి ఎట్టే పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా వాయిద్యాలు వాయిస్తారు. ఎన్నో సంఘాలు ఇలాగున్న వాయిద్యాలతో, పాటలతో పచ్చి మోసం చేస్తున్నాయి వాక్యం లేకుండా. దేవుడు అంటాడు, మళ్ళీ అలాంటిది కాదు. మళ్ళీ పదార్థాలతో అద్దిని ఇద్దిని, ఇది తాగితే అది తాగుతుంది. శరీరానికి వేసుకో, నల్ల బట్టలు వేసుకో కొన్ని రోజులు, శరీరానికి ఎర్ర బట్టలు వేసుకో కొన్ని రోజులు, తెల్ల బట్టలు వేసుకో. శరీరంలో పొద్దున్న లేసి స్నానం చేసి ఏదో మడి కట్టుకొని అది కట్టుకొని శరీర సాధన కొద్ది రోజుల తర్వాత అది ఎందుకు పనికి రావట్లేదు. దేవుడంటాడు, చివరిగా మిగిలింది సత్యమునకు స్తంభమైన సంఘములో కూడా మోసం ప్రవేశిస్తే ఏం చేస్తాం మనం కదా? మందు వేసుకుంటే రోగం పోవాలి, కానీ మందులు వేసుకొనే చచ్చిపోతే ఎట్లా? మెడిసిన్లోనే పాయిజన్ ఉంటే ఏం చేయగలుగుతాం? కనుక దేవుడు అంటున్నాడు, ఈ వాక్యాన్ని తరచుగా మనము ధ్యానించి నేర్చుకొని వాక్యం ద్వారా మన ఆత్మలో, అంతరంగములో నశించిపోయే ఈ లోకంతో పాటు మనం నశించిపోకున్నట్లు దేవుడు వాక్యం ఇస్తున్నాడు. కనుక వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు అన్నాడు, సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉంది. నిజంగా దేని చూసినా. ఒక చిన్న పువ్వును చూసినప్పుడు దేవుని మహిమ కనిపిస్తుంది, పెద్ద ఏనుగుని చూస్తే మహిమ కనిపిస్తుంది, బటర్ఫ్లైని చూస్తే కూడా ఆ మహిమ కనిపిస్తుంది. ఇన్ని రంగులు, అంత చిన్న దాంట్లో దానికి బ్రెయిన్ ఇచ్చాడు. చీమను చూస్తే దేవుడి మహిమ. సృష్టి అంతా కూడా, నక్షత్రాలను చూస్తే మహిమ ఎక్కడ లేదు, సర్వలోకమైన మహిమతో నిండింది. కానీ మన బ్రతుకుల్లో పాపం ఉంటాయని బట్టి మహిమ లేకుండా పోతుంది. కనుక పాపము పోయిన తర్వాత అది మహిమతో రీప్లేస్ కావాలి. కానీ ఈ మహిమను వెతికే వాళ్ళు లేరు. సంఘానికి వచ్చి ఏం వెతుకుతున్నారంటే మళ్ళీ మట్టినే వెతుకుతున్నారు చర్చిలోకి వచ్చి. కనుక దేవుడు అంటున్నాడు, మీకు ఎన్ని సంవత్సరాలైనా మరి ఆ యొక్క ఆశీర్వాదం అనేది అందకుండా పోతుంది. దేవుడు వాక్యం ద్వారా అలాంటి ఆశీర్వాదం పొందాలని చెప్తుండగా, ఈరోజు బైబిల్లో లోకమంతా ఆయన ఉంది. కనుక అంతలో వింత అనే ఒక సబ్జెక్టు మనము నేర్చుకుందాం. అంతలో వింత కదా, ఇది పేరు బాగానే ఉంది. అంతలో వింత అంటే అంతలో కొన్ని వింతలు ఉన్నాయి బైబిల్లో. కనుక ఒక 2 చోట్ల, నేను 3 చోట్ల చూపిస్తాను. దేవుని యొక్క వాక్యంలో మనం ఆదికాండము తీద్దాము. ఆదికాండము తీసి మనం 13వ అధ్యాయం తీస్తే, దేవుడిని మరి యొక్క స్వరాన్ని విని ఆయన ఒక మహాభక్తుడు ఈ భూమి మీద జీవించిన ఆయన పేరు అబ్రహాం. ఆయన పేరు. ఆయన 75 సంవత్సరాలు, ఆయన భార్యకు 65 సంవత్సరాలు కల్దీలు అనే దేశంలో వాళ్ళు నివసించారు. బహు ధనవంతులైనప్పటికీ కూడా, వాళ్ళన్నీ కలిగి ఉన్నప్పటికీ సంతానహీనులుగా ఉన్నారు. అబ్రహాముకి 3 సహోదరులు, ఆయనతో పాటు ఒక సహోదరుడు చచ్చిపోయాడు, ఇంకో సహోదరుడికి పిల్లలు కలిగారు. కానీ తను అబ్రహాము మాత్రము పిల్లలు లేకుండా 75 సంవత్సరాల వయసులో మరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. నీవు లేచి నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, నీ స్వదేశాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించే చోటికి వెళ్ళమన్నాడు. బయలుదేరాడు. దేవుడు మాటకు సంతానం ఇస్తానంటే, పిల్లల్ని ఇస్తానంటే బయలుదేరినప్పుడు అతను తన యొక్క సహోదరుడి కొడుకు మరి అనాథ గనక, తండ్రి లేడు గనక అతన్ని తనతో పాటు పెంచుకున్నాడు. తను వెళ్తున్నప్పుడు అతన్ని వదిలిపెట్టకుండా, మరి అతను స్టెప్ ఫాదర్ అనుకోవచ్చు, లేకపోతే సొంత సహోదరుడి కొడుకు కనుక అతన్ని తీసుకొని బయలుదేరాడు. అలాగే అబ్రహాము అతనికి కలిగినదంతా, షారాతో లోతు కలిగినంతా తీసుకొని వాళ్ళు అలాగున కల్దీల ఊరని దేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడికి? దేవుడు వాగ్దాన దేశాన్ని. అలాగున వెళ్తూ అనేక కష్టాలు అనుభవించారు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగా అతి త్వరలో వాళ్ళని గొప్ప ధనవంతులను చేసేసాడండి. 13వ అధ్యాయంలో ఆదికాండంలో రాయబడి ఉంటుంది అబ్రహాము యొక్క ధనము ఎలాగుందో, ఆయన ఆ ధనము చేత ఎలాగున్నాడో. అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ దేశం నుండి బేతేలుకు వెళ్ళాడని
బహుధనవంతుడైనప్పుడు ఇతనితో పాటున్న ఆ సహోదరుడి కొడుకు పేరు లోతు. అతడు కూడా ధనవంతుడయ్యాడు. ఎంత ధనవంతులయ్యారంటే వాళ్ళు ఆ దక్షిణ పాలస్తీనాకు వచ్చినప్పుడు బైబిల్ ఇదే అధ్యాయంలో రాస్తుంది, వాళ్ళ ఆస్తి వాళ్ళు కలిసి నివసించలేనంత విస్తరించిపోయింది. ఎంత గొప్ప దేవుడు అండి! పిలిచిన కొద్ది దినాల్లోనే, లోబడిన కొద్ది దినాల్లోనే దేవుడి మాట నమ్మి తన యొక్క దేశాన్ని, బంధువుల్ని అన్ని వదులుకున్న అబ్రహాముని దేవుడు గొప్ప ధనవంతుడు చేసేసాడు. ఎంత ధనవంతుడంటే అతనితో పాటు ఉన్న లోతు యొక్క ధనమో ఇతడి ధనమో కలిపి ఒక దగ్గర ఉంచుకోలేనంత ఉన్నప్పుడు ఈ 13వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యంలో ఎంత అంటే 6వ వచనంలో, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైన. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు! ఆయన దేవుడు ఇచ్చాడు, నేను ధనవంతుడు చేస్తా అని చెప్పాడు, చేశాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అబ్రహాము కాపరులకు లోతు కాపరులకు పని వాళ్లకు గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలతో కలహాలతో వాళ్ళు సమాధానంగా ఉండలేకపోతున్నారు కనుక చిన్న చిన్న వాటి దగ్గరికి పోయి అది పెద్దదైపోద్దని చెప్పి అబ్రహాము లోతు ఇద్దరు కూడా మరి ఒక విషయంలో లోతు కంటే అబ్రహాం ముందే ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని పరిష్కరించాలని తనే ముందడుగు వేసి ఆయన ఏమంటున్నాడు 8వ వచనం, కాబట్టి అబ్రహాం మన బంధువులము కనుక నాకునో నీకునో నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఎంత మంచివారండి కదా! బంధువులతో ఏముండకూడదంట కలహం. ఈరోజు కలహం లేకపోతే బంధువులే కాదు, హల్లెలూయా. కలహాలు ఉన్నాయంటే అది బంధువులు అయి ఉంటారు కదా. ఆ దరిద్రతలో ఉంది ఈరోజు క్రైస్తవ కూడా. కానీ ఇక్కడ ఈయన ఎంత మంచివాడు అబ్రహాము, కలహాలు ఉండకూడదు, మనము పరుల మధ్యలో నివసిస్తున్నాము. లోతు మనమే సమాధానం లేకపోతే మనం పోయి బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఒక బలిని అర్పించినప్పుడు అది ఎగతాళి ఉంటుంది లోకానికి అని చెప్పి అబ్రహాము తొందరగా ఇనిషియేటివ్ తీసుకొని పెద్దవాడైనా సరే అతడు మరి చాలా ముందు చూపుతో ఏం చేశాడంటే, ఈ దేశం అంతటా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తానని లోతుతో చెప్పాడని బైబిల్ చెప్తుంది. ఎంత మంచి ఆప్షన్ ఇస్తున్నాడు. పెద్దవాడయ్యండి నేను అటు వెళ్తాను నువ్వు ఇటు వెళ్ళు అని చెప్పట్లేదండి. నేను పెద్దవాడిని, నిన్ను తీసుకొచ్చిన వాడిని, నీకు ధనం ఇప్పించిన వాడిని, నేను ఆశ్రదించిన వాడిని, నాతో పాటు నీవన్నీ పొందుకున్నావు కనుక ఫస్ట్ చాయిస్ నాకు కదండి అని చెప్పి అబ్రహాము నేను ఇటు వెళ్తాను నువ్వు అనలే. కానీ ఇతరులో ఉన్న ఉదార స్వభావం, అబ్రహాములో ఉన్న ఔన్నత్యం, అబ్రహాములో ఉన్న గొప్పతనం ఏమిటంటే అంత కొడుకుతో సమానమైన చిన్నవాడికైనా నువ్వు వెళ్ళు ఫస్ట్, తర్వాత నేను అన్నాడండి. మరి వెంటనే ఆ యొక్క లోతు గురించి బైబిల్ రాస్తుంది. ఎంత భయంకరమైన మాటలు! లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను కదండి. మాట మాట్లాడలేదండి. మనం అన్నా కానీ ఎవరైనా కాఫీ అడిగితే వద్దు అంటామండి, తాగబుద్ధి అవుతుంది లోపల కదా. అన్నం తినమంటే తినాడు, వద్దులేంటి అంటాం, లోపల నుంచి గుంజుతుంటది, బయటికి అనేస్తాం కూర ఏంటి అని, ఆ పప్పు అంటే ఆ వద్దులే అంటాం ఎవరైనా. మరి ఇంత పెద్ద అబ్రహాము తీసుకొని వస్తే మాట వరుసకు కూడా అనట్లేదండి. అయ్యా నువ్వు పెద్దవాడివి, నువ్వు ముసలివాడివి, నువ్వెక్కడ వెళ్తావు, నేను చిన్నవాడిని, నేను వెళ్తానని ఒక్క మాట లేదండి. లోతు వెంటనే ఏం చేస్తున్నాడంటే కన్నులెత్తి చూశాడు. ఆ రోజు దుర్బీన్ ఉంటే అది కూడా పెట్టుకొని చూసుకునేవాడేమో కదండి. చూసేసాడు వెంటనే. ఎవరైనా స్టూల్ ఉంటే స్టూల్ తెప్పించుకొని ఎక్కి నిలబడి చూశాడేమో తెలియదు. కానీ లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచాను. ఇదిగో బైబిల్ చెప్తుంది అంతాలోనే ఉంది ఒక భయంకరమైన సమస్య. ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణముల నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం అయిండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసి అట్లు వాళ్ళు ఒకరినొకరు వేరైపోయారు. బైబిల్ అంటుంది అంతాలో ఏమి సమస్య అంటే అదంతా కూడా చూచాడండి. ఎలాగుందంటే అది యెహోవా తోట వలె ఉందని, ఐగుప్తు దేశం యొక్క నీళ్లు పారే దేశంగా ఉందని చెప్పి అతనంతా చూచి ఏం చేశాడంటే తన కలిగిందంతా తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఒక పట్టణాల దగ్గర ఉన్నాడు కొన్ని రోజులు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాల్లోకి వెళ్ళాడు. కొద్ది రోజులకు అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది. కదర్లయం రాజును అక్కడ వచ్చి యుద్ధం చేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. భార్య పిల్లల్ని బంధించేశాడు. ఆ యొక్క దాసుడు వచ్చి చెప్పినప్పుడు అబ్రహాము లేచి వెళ్ళి యుద్ధం చేసి విడిపించుకొని వచ్చాడు. మళ్ళీ వాళ్ళు అదే ప్రదేశంలో ఉన్నారు. ఒకరోజు దేవుడి దగ్గర నుంచి ఉగ్రత వచ్చింది. ఆకాశం నుంచి ఉగ్రత. దేవుడు దిగి వచ్చి చెప్పాడు, ఈ సొదొమ పట్టణాలను నేను నాశనం చేస్తున్నాను, వాళ్ళు అవాచ్యమైన చేస్తున్నారు. ఈరోజు 21st సెంచరీలో ఈరోజు ఏం పాపం జరుగుతుందో ఆనాడే భూమి మీద గేయిజం, లెస్బియనిజంతో పాటు స్త్రీలు పురుషులు లైంగిక సంబంధాలతో సర్వనాశనాన్ని చేస్తున్నారు. ఆ రోజు
మరి అలాంటి పట్టణాలలో ఉన్న ఈ సొదొమ గొమొర్రా పట్టణాలలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు అక్కడ. దేవుడు చెప్పాడు, మరి ప్రార్థన చేసినాక దేవుడు తన దూతల్ని పంపాడు లోతుని వాళ్ళు బయటికి తీసుకొని రావడానికి. వెళ్ళి ఆ రాత్రి దేవదూతలు చెప్పారు, లోతు ఈ రాత్రి ఆఖరి రాత్రి, రేపు ఈ యొక్క పట్టణాలు నాశనం కాబోతున్నాయి. నువ్వు లేచి ఎవరైనా నీకు ఇక్కడ బంధువులు ఉంటే వాళ్ళను తెలుసుకొని రమ్మన్నాడు. వెళ్ళాడు తన అల్లుళ్ళ దగ్గరికి. వాళ్ళకి ఎగతాళిగా అనిపించింది. వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. తెల్లవారుజామున లేపారు. లోతు భార్యను పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోమన్నారు. అలాగే వాళ్ళు వెళ్ళిపోయినాక ఏం జరిగింది? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. తన యొక్క ఇద్దరు కుమార్తెలు ఆ యొక్క లోతుతో ముందుకెళ్ళారు. ఇంకా మిగతా కూతుర్లు ఎవరైతే ఉన్నారో అల్లులతో పాటు వాళ్ళు ఖాళీ చచ్చిపోయారు. లోతు పిల్లలంతా దాంట్లో. తను విస్తారమైన ఆస్తిని సంపాదించాడు అబ్రహాం. అదంతా ఖాళీ బూడిద అయిపోయింది. ఏమీ మిగలలేదు. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అధ్యాయం మీద తర్వాత చదువుకోండి పోయినాక. బైబిల్ చెప్తుంది, ఆ లోతు అతని కుమార్తెలతో సంతానాన్ని కని, అతని కాదు అతని కుమార్తెల్లో ఉండే ఆ పాపాన్ని బట్టి సంతానం కని అమోరీలు మోయాబీలు అనే ఒక నీచమైన సంతానానికి నాంది పలికిన బైబిల్ చెప్తున్నది. ఏంటి ప్రాబ్లం అంటే అంతాలో ఉన్న ఆ యొక్క భయంకరమైన పాపము అతడు చూచినప్పుడు ఎట్లా ఉందనంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ యొక్క 13వ అధ్యాయంలోనే ఆ యొక్క లోతు కన్నులెత్తి చూసినప్పుడు ఆ ప్రాంతమంతా అదంతయు సోయరు వచ్చే వరకు యెహోవా తోట వలె కనిపిస్తుంది. ఈ రోజు కూడా అంటున్నాడు, నీ కళ్ళకు కనిపించేదంతా చూచి నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంటావేమో. ఒక బ్రదర్ నాతో మాట్లాడుతున్నాడు, బ్రదర్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఏమైంది బ్రదర్ అన్న? అయిపోయింది బ్రదర్, మా బ్రతుకు చాలా ఘోరమైన స్థితిలో. ఎందుకు అట్లా జరిగిందనంటే ఆయన కొన్నేళ్ల క్రితము ఆయన ఇక్కడ ఉద్యోగం చేస్తూ చర్చికి సరిగ్గా వెళ్ళేది లేదు, పెట్టేది లేదు, ఏమాత్రం సంపాదన లేదు. కనుక తన జీవితంలో అనుకున్నాడు, నేను గల్ఫ్కి వెళ్ళాలి అనుకున్నాడు. వెళ్ళాడు గల్ఫ్, దుబాయ్ కంట్రీకి వెళ్ళాడు. అక్కడ పనిచేస్తున్నాడు. సడన్గా ఏమైందంటే అక్కడ ఏదో పరిస్థితి తారుమారైంది. ఇతన్ని అక్కడ జైల్లో పడేసేసాడు. రాంగ్ డాక్యుమెంట్స్ తెలియదు. మొత్తానికి ఆ దేశాల్లో అప్పుడు సమస్య ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉందో మిడిల్ ఈస్ట్లో సమస్యలు అట్లే ఉన్నాయి. తీసి లోపడేసేసాడు. సో కనుక అక్కడ అతను లోపల ఉన్నప్పుడు సంపాదన వదిలిపెట్టాడు. బతికి బట్ట కడితేనే ఇది. ఆయన జీవితం కళ్ళతో విన్నానండి నేను. ఎంత తిప్పలు పడి వచ్చాడు. ఎడారులలో దాక్కొని తప్పించుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి అయితే వచ్చాడు. ఏమీ లేదు, ఇక్కడ ఉన్న ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఒక్క ఇల్లు ఉండింది. ఆ ఇల్లులో ప్రార్థన, ఎందుకంటే ఈ ఇల్లు కూడా అమ్మేసేయాలి ఇప్పుడు. ఈ ఇల్లు కూడా మరి నేను అడిగాను ఇదంతా ఎందుకంటే నాకు అదంతా కూడా యెహోవా తోట వలె కనిపించింది. సోయరు వాళ్ళు చెప్తున్నాడు, ఆనాడు నేను చర్చికి రెగ్యులర్గా వెళ్ళింది లేదు, దేవుణ్ణి ప్రేమించింది లేదు. ఇక్కడే నన్ను దేవుడు దీవించేవాడు. కానీ నేను అదిగో ఆ యొక్క లోతు చూసినట్టు వెళ్ళాను. అదంతా చూచి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. పిల్లలకు ఫీజులు కట్టడానికి లేవు డబ్బులు. ఉన్న ఒక్క ఇల్లు అమ్మటానికి పెట్టాడు, సేల్కి పెట్టేశాడు. ఆయన చూసినప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. ఈ రోజు వరకు కూడా దేవుని బిడ్డలు సంఘములో జీవం ఉంది, దేవుని ఇంటిలో ఆశీర్వాదం ఉంది, దేవుని ఇంటిలో సకల సౌకర్యాలు, ధనం అంతా ఉంది. కొలస్సీ 2:3 ప్రకారం ఏమనుంది బైబిల్లో కదా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. కానీ ఇది నీకు ఇదంతా దేవుని ఆశీర్వాదం అని కనపడట్లేదు ఎవరికి? లోతుకి. ఏం చేస్తున్నాడు లోతు? అబ్రహాము ఇంటిలో బలిపీఠం ఉంది, అబ్రహాములో దేవుని వాక్యం ఉంది, అబ్రహాముకు దేవుని దర్శనం ఉంది, అబ్రహాము దగ్గర క్రమశిక్షణ ఉంది. పిల్లలు లేనివాడు కావచ్చు కానీ అతడి దగ్గర ఆశీర్వాదం ఉంది. ఈరోజు కూడా మన చర్చిల్లో వెండి కనపడకపోవచ్చు, బంగారం కనపడకపోవచ్చు కదా, కిరీటాలు పెట్టుకొని మెడలో నగలు దిగేసుకొని పిచ్చి పిచ్చి అలాంటి ఆ యొక్క రూపాలు మనకు మందిరంలో కనపడకపోవచ్చు. అబ్రహాం యొక్క ఆరాధన కూడా చాలా ఇన్సిపిడ్ అంటారు, అంటే ఏమీ లేదు, ఊరికైనా ఆరాధన. అదే సొదొమ గొమొర్రాలో డ్యాన్సులు ఉన్నాయి, కెమెరా డ్యాన్సులు ఉన్నాయి, ఇష్టమైన విచ్చలవిడితనం ఉంది సొదొమ గొమొర్రాలో. విన్నాడు లోతు, ఎక్కి చూశాడు, పచ్చగా కనిపిస్తుంది. తన బతుకులో ఏమీ మిగలేదు. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరగద్దని చెప్పారు దేవదూతలు. అది చూస్తే ఇంకా వాళ్ళు ఎవరు కూడా అది ఏం జరిగిందో మనకు రాయబడలేదు. ఎట్లా అగ్ని పడిందో అది చూసిన మనిషి రాస్తాడు, చెప్తాడు. కనుక దేవుడు చూడనియలేదు వెనక్కి తిరిగి. అంత గొప్పగా భూమి మీద ఒక క్రేట్ అంటారు, ఏదైనా ఉల్కలు వచ్చి పడితే ఎంత గుంత ఏర్పడుతుందో భూమి మీద, అలాగున దేవుడు పంపించిన అగ్నికి అక్కడ ఒక క్రేట్ గుంత ఏర్పడిపోయింది. దాంట్లోనే ఈరోజు డెడ్ సీ అంటారు.
ఆ యొక్క మృత సముద్రం అంటే అది నీళ్ళన్నీ వచ్చి చేరినాయి, గంధకం సల్ఫర్ ఎక్కువైపోయింది, దాంట్లో చేరేసుకొని కూర్చోవచ్చు ఆ సముద్రంలో. ఎవరైనా హోలీ సిటీకి వెళ్తే, హోలీ ల్యాండ్కి వెళ్తే చూపిస్తారు, ఇదే ఎర్ర సముద్రం, మృత సముద్రం అని. ఎప్పుడు ఎందుకు మృత సముద్రం అయింది? అది దేవుడు అగ్ని దిగొచ్చింది, కానీ భార్య కూడా చూడలేదండి, ఉప్పు స్తంభం అయిపోయింది. అంతకు ఇంకా వేరే కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళు కాలిపోయారు. విస్తార ఆస్తి కలిగి నివసించలేనంత ఆస్తి ఏమైపోయింది ఈరోజు? కాలి బూడిదైపోయింది. ఒక్కడు మిగిలాడు, 2 కూతుర్లు. తండ్రికి తాగిపిచ్చారు, పిల్లల్ని కన్నారు, అక్రమ సంతానానికి నాంది పలికారు. ఎందుకో తెలుసా? బైబిల్ అంటుంది, అదంతయు చూచి దేవుడు మనల్ని జాగ్రత్త పడమంటున్నాడు ఈరోజు ఆత్మీయ జ్ఞానంతో. అదంతా చూచి మోసపోవద్దు. దేవుడు అంటున్నాడు, సత్యవాక్యం మన ఆత్మలకు ఎక్కడ దొరుకుతుంది? అది చిన్న సంఘం అయినా అసలు సంఘంతో కూడా పని లేదండి. 4, 2, 3 ఎక్కడ కూడినారు. 10 ఏళ్ల నుంచి బైబిల్ స్టడీ చెప్తున్నాడు. పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళిన వాళ్ళ కంటే నా బిడ్డలు బాగానే ఉన్నారు, ఇండియా అంతటి ఉన్నారు. వాక్యము కావాలి మనకు. పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి, పెద్ద పెద్ద లైట్లు పెట్టి, పెద్ద పెద్ద క్వైర్లు పెట్టి ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం? అదంతా చూచి చివరికి సమస్తాన్ని పోగొట్టుకుంటాం. ఉన్న భక్తి సమస్తం పోతుందేమో. దేవుడు అంటున్నాడు, లోతు ఏం చూచాడు? అబ్రహాము దగ్గర నీతిని, భక్తిని. తండ్రి చచ్చిపోతే పెంచాడు అబ్రహాము చిన్నప్పటి నుంచి. ఆ ప్రేమకి ఈరోజు విలువ లేదు, ఆ యొక్క మంచితనానికి విలువ లేదు. దేవుడు తీసుకొని వెళ్ళి అబ్రహామును బట్టి లోతును దీవించాడు, కానీ ఆ విలువే లేదు దానికి. మనల్ని ఈరోజు దేవుడు ఆయన కుమారుడైన యేసుని బట్టి దీవించాడు. ఆయన సిలువలో చీల్చబడ్డందుకు మనం అతికించబడ్డాం. ఆయన రక్తము కార్చినందుకు ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. మరి ఉండాలి కదా చర్చ అంటే. ఆ యొక్క ఇది అదంతయు చూచి పోయి సర్వనాశనం అయిపోయాడండి. ఇది బైబిల్ చెప్తుంది. ఆ బ్రదర్ పేరు అక్కర్లేదు, కానీ ఆయన అంబర్పేటలో ఉంటాడు. పోరు కూడా ఎండిపోయింది. ఏం చేసావు నువ్వు నీ బతుకులో ఈరోజు కదా? కష్టాల పాలయ్యావు. ఎందుకు నీ సంఘానికి సరిగ్గా వెళ్ళలేవా? నీ సంఘంతో కలిసి ఒకళ్ళకి స్వార్థ చెప్పలేవా? సంఘంలో ఒకరోజు ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థనలో కలిసావా? లేదు లేదు. చర్చ ఏమిస్తుంది? ఏమి ఇయ్యదు. కానీ చర్చిలో సమస్త మంది అబ్రహాము దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ ఈరోజు చర్చిలో ఉన్నాయి. ఎందుకంటే అబ్రహాం ఇంటిలోనే యేసు ప్రభు పుట్టాడు. ఆయన బైబిల్ చెప్తుంది, ఆనాడు లేదు. ఈరోజు అన్నీ అమ్మేసుకునే కాడికి వచ్చాడు ఆయన బతుకులో. ప్రార్థన చేస్తామని చెప్పాను. ఈరోజు ఎంతమంది లోతులాగా అదంతయు చూచి ఉన్నదంతా పోగొట్టుకోవడమో, ఇది బైబిల్లో ఒక సీక్రెట్. అంతలో ఉన్న వింత ఇది. జాగ్రత్త, మనల్ని దేవుడు జాగ్రత్త పడమంటున్నాడు కనుక ఇది మొదటిది. రెండో చూపిస్తాను చూడండి. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి లూకా సువార్త 15వ అధ్యాయం తీద్దాము. లూకా సువార్త 15వ అధ్యాయంలో దేవుని వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో, మరియు ఆయన ఇట్లను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగా నిమ్మని తండ్రిని అడగగా అతడు వారు తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశం ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వాపం వల్ల పాడుచు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాడు. చిన్న పారబుల్ చెప్పాడు యేసు ప్రభు, ఒక ఉపమానం. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 నలుగురు కాదు, 2 కొడుకులు. కనుక వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళని పెంచాడు, వాళ్ళ ఆస్తిని తను కాపాడాడు, ఆస్తిని పెంచాడు. ఆ దేశంలో బహు ధనవంతుడు ఆయన, చాలా విలువ ఉంది ఆయనకు. కానీ కొడుకులను పెంచినాక వాళ్ళు వయసులోకి వచ్చినాక తండ్రి సావక ముందే, తండ్రి బతికి ఉండగానే అక్కడ కొడుకు అంటాడు, నా ఆస్తి నాకు ఇచ్చేసి. తండ్రి అడుగుతాడు, ఏమైంది నీకు ప్రాబ్లం అంటే, నాకు స్వేచ్ఛ లేదు ఇక్కడ, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నీ క్రమశిక్షణ నాకు నచ్చదు, నీ అధికారము నాకు నచ్చదు, నీ కింద నేను లోబడి ఉండను, నాది నాకు ఇచ్చేసేయి అంతే. నేను వేరే అన్నగలుగుతున్నానా? నాకు హక్కుగా నేను కావాల్సింది నేను అడుగుతున్నాను, ఇచ్చేయమన్నాడు. ఆలోచించుకో అంటే లేదు లేదు, నాది నాకు ఇచ్చేయాల్సిందే. తీసుకొని వెళ్ళిపోయాడు. తన యొక్క ఆస్తిని దుర్వ్యాపారం వల్ల వేషలతో పాడు చేశాడా, లేకపోతే త్రాగుడుతో సర్వనాశనం అయిపోయింది. బైబిల్ అంటుంది, ఖర్చు చేసినంత, అదంతయు ఖర్చు చేసినాక అక్కడ ఏమొచ్చింది? కరువు వస్తుంది. ఏంటండి బైబిల్లో ఈ సూచన? బైబిల్ మన జీవితాల్లో చెప్తుంది. ఏమిటనంటే, మనం కూడా దేవుడు మనకిచ్చిన జీవాన్ని, మన ప్రాణాన్ని నాది నాకు ఇచ్చేసేదేవా, నా ఇష్టం ఉన్నట్టు బతుకుతాను, నేను తింటాను, తాగుతాను, తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే నీ దగ్గర ఉంటే క్రమశిక్షణతో ఉండాలి, ప్రార్థన చేయాలి, మోకరించాలి, పాపం చేయకూడదు, నీతిగా బ్రతకాలి. ఇదంతా మాకు స్వేచ్ఛ, మై లైఫ్, నా లైఫ్ నా ఇష్టం అని ఈరోజు జీవము అధిపతి అయిన తండ్రి నుంచి మన జీవాన్ని లాక్కొని వెళ్ళిపోతున్నామని.
దేవుడు అన్నాడు, ఏం చేస్తాను, నీ జీవం కదా నీకే ఇచ్చాను, తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారని. ఈ జీవం వ్యయమైపోతుంది, ఈ ప్రాణం వ్యయమైపోతుంది. ఇక్కడ డబ్బులు కానీ ఇక్కడ ప్రాణమే వ్యయమైపోతుంది. రోజు రోజుకి బొట్టు 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 మన లైఫ్ డ్రైన్ అయిపోతుంది. చివరికి ఏమీ మిగలట్లేదు. శరీరంలో అనారోగ్యం కానీ, బ్రతుకులో అపజయం కానీ, ఆ తర్వాత మనల్ని, మన ప్రాణాన్ని, మన జీవాన్ని, మన శరీరాన్ని రాజకీయ పార్టీలతో పాటు, చర్చలతో పాటు వాడుకున్నవాడంతా వాడుకుంటారు, పిప్పి పీల్చి చేసేస్తారు. ఏమీ లేదు. ఆ రోజు నీ కడుపుకు ఆహారం కొరకు, నువ్వు జీవంతో బ్రతకటానికి కొరకు ఏం కోరుకుంటావంటే, ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు బైబిల్ అంటే అప్పుడు కరువు వచ్చింది. ఇప్పుడు ఉన్నదంతా ఖర్చు చేసినాక కరువు వచ్చింది. ఏం చేయాలి కరువు వస్తే? ఆత్మహత్య ఏం చేసుకోలేదండి వాడు కదండి. ఏం చేశాడు అంటున్నాడు, కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరిన అతడు పందులను మేపుటకు తన పొనములోనికి వారిని పంపాను. పందుల పొట్టు దగ్గర పోయి కూర్చున్నాడు. ఆకలిస్తుంది పందుల పొట్టు తినడానికి. అంటే బైబిల్ అంటుంది, దేవుడు నీకు ఇచ్చినప్పుడు, కలిగించినప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమిస్తున్నావు దేవుడికి, తండ్రి ఇంటికి? తీసుకొచ్చి 10 రూపాయలు వేస్తాను, 4 10 రూపాయలు వేస్తే 40 రూపాయలు, 5 ఆదివారాలు వేస్తే 50 రూపాయలు వేస్తే నీకు వాక్యం చెప్తాడు ఎవడైనా? ఆలోచించండి. 50 రూపాయలకు చెప్పే క్లాస్ ఎక్కడన్నా ఉందా? అట్లా ఏం చేస్తున్నావు? నీకు ఈరోజు కలిగి ఉన్నది దేవుడికి ఇవ్వకుండా ఏం చేస్తున్నావు అంటే దేవుడి కొరకు 10 ఒక 5 50 రూపాయలు వేసి వెళ్ళిపోతున్నావు దేవుడు. మరి మిగతాది ఏం చేస్తున్నావు? దుర్వ్యాపారానికి. ఒక మామూలు ఫోన్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి పెద్ద ఫోన్ కొనుక్కోవాలి. మామూలు బట్టలు ఉంటే ఇంకా చేసుకో, తప్పు లేదు. కానీ ఇక్కడే 10 రూపాయలు మిగతాదంతా లోకానికి ఖర్చు చేసినాక ఆ లోకము నిన్ను మొత్తం నంగా చేసి పెడతారు, బట్టలు లేకుండా. అప్పుడు నాకు గెలుస్తారు అట్లా అంటారు. నేను అడిగితే ఏం పని చేస్తున్నావు బ్రదర్ అని చెప్పుకోవడానికి సిగ్గు. వచ్చాడు చర్చికి చాలా కాలం. ఈరోజు నువ్వు ఎంత వేస్తున్నావు అని నేను అడగలేదు ఈరోజు. ఆ రోజు మాత్రం నాకు ఎదురైతే ఏం పని చేస్తున్నావు అని అంటే చెప్పుకోలేరు పని. ఈడు కూడా ఇంట్లోంచి పోయినప్పుడు ఒక పెద్ద యజమాని కొడుకు, రిచ్ మ్యాన్స్ సన్, బట్ వెరీ ఈజ్ నౌ హీఈస్ ఇన్ పిగ్స్. పందుల దగ్గర ఉన్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి ఇంటిలో అతడు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదండి. ఖర్చంతా చేసిన తర్వాత ఈరోజు పందుల పుట్టు తింటున్నప్పుడు దేవుని యొక్క ఇల్లు కొడుతుంది. ఆలోచించండి, మన బ్రతుకుల్లో మనకి ఇచ్చిందంతా దేని కొరకు ఖర్చు చేస్తున్నాం? మీరు మన ఆశల కొరకు, మన దురాశల కొరకు, మన అహం కొరకు, మన దర్పణం కొరకు, మన యొక్క డాంబికాల కొరకు ఎన్నో అవసరం లేని కొంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైనా దేవుని మందిరంలోనూ ఆయన యొక్క సన్నిధిలో ఏమని, ఇక్కడ ఇస్తే ఏమొస్తుంది బ్రదర్, నేను దాంట్లో పెడతా, దీంట్లో పెడతా. పెట్టండి ఇన్వెస్ట్మెంట్. వైశ్య బ్యాంకు మునిగిపోయింది, చార్మినార్ బ్యాంకు మునిగిపోయింది, ప్రుడెన్షియల్ బ్యాంకు మునిగిపోయింది. పోయినాయండి చెప్తున్నాను. నేను సిగ్గుతో తలదించుకున్నాను. ఒకరోజు మా పాపకు 1 ఇయర్ మా అమ్మ నాన్న అందరూ ఏం చేశారంటే పాప పేరు మీద డిపాజిట్లు చేసామని చెప్పాను. ఆ డిపాజిట్లు తీసుకొని వెళ్ళి నేను బ్యాంకుల్లో చేశానండి. 5,000 అంటూ. అవి ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయితే అవి ఎన్నో లక్షలు అవుతాయని అప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్క బ్యాంకులు వేసిపోయిందని 3-4 ఏళ్ళు. అవన్నీ ఎదురుగా పెట్టుకొని ఏడ్చి ప్రార్థన చేశాను. నా జీవితంలో ప్రభా నాయన ఈ బ్యాంకుల్లో పెట్టలేమని, ఇక ఎప్పుడూ నేను పెట్టాను, క్షమించమని. ఆ రోజు ఒక మ్యాగజైన్ చదువుతున్నాను నేను. అది మిషనరీస్ మ్యాగజైన్, IM మ్యాగజైన్. వాళ్ళు అంటున్నారు, మీ డబ్బుని మిషనరీ కిడ్స్కి కనుక మిషనరీ కిడ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఆ రోజు నుంచి నేను మిషనరీ సంస్థకు డబ్బులు పంపించడం మొదలుపెట్టాను. ఈరోజు మా జీవితంలో ఆ కొదవలన్నీ తీరిపోయాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దేంట్లో పెట్టినా మునిగిపోతుంది. కానీ దేవుడి రాజ్యములో తను తీసుకెళ్లి దుర్వ్యాపారంతో సర్వనాశనం చేశాడు. కానీ తండ్రి ఇంటిలోనే ఆ డబ్బును తండ్రి సమక్షంలోనే ఉంచి ఆ కొడుకు, నాన్న నువ్వు ఇంత ఆస్తిని సంపాదించావంటే నీకు ఆస్తి విలువ తెలుసు, ఆస్తిని ఎట్లా కాపాడాలో తెలుసు కనుక నాన్న నువ్వు ఇచ్చినప్పుడే నేను తీసుకుంటాను. లేదండి, నా బ్రతుకులో ప్రుడెన్షియల్ బ్యాంక్లో పెట్టాం, మా పాప అక్సాపాల్ మీద. తర్వాత వైశ్య బ్యాంక్లో పెట్టాం, చార్మినార్, అన్నీ పోయినాయి. ఆడేదో తొక్క ఒక 1000 రూపాయలు మాత్రం ఇచ్చారు. లైన్లో నిలబడితే, పెద్ద లైన్లో నిలబడితే ఆ లైన్ బయటకు వచ్చేసి చాదరగాడు బయటకు వచ్చింది. అనుకున్న బతుకులో ఇంత లైన్లో నేను ఎన్నా నిలబడి, నా బతుకులో సినిమాలు చూసి అలవాటు లేకుండా చాలా చిన్నప్పుడే నేను మానేశాను. ఏ లైన్లో నిలబడ్డాడు గుర్తులేదు. ఎక్కడికి వెళ్ళినా రాయలుగా వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా పెద్ద జీసస్ కాల్స్ మినిస్ట్రీ హైదరాబాద్కు దినకరన్ గారు వస్తే ఆ 60-70 మందిలో కమిటీ మెంబర్లో ఉంటాను. లేచి వాళ్ళు అజయ్ పాలను రిసీవ్ చేసుకుంటారు. అట్లాంటిది ఆ లైన్లో నిలబడేది పట్టుకొని ఎండకు నిలబడి పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఏం చేస్తాం, ఎండకు ఇట్లా పట్టుకొని. ఏమో మరి 1000 రూపాయలు కూడా ఇస్తారు, మూసుకోపోతారు. ఫండ్ క్లోజ్ అంటే నా పని ఇంతే.
నిలబడి 1000 రూపాయలు తెచ్చుకున్నా అంటే సిగ్గుపడ్డాను ఆ రోజు. ప్రభువా, నీ ఇంటిలో నేను పెట్టాలి, నీ ఇంటిలో ధనం ఉన్నది కనుక నాది యథార్థత ఉండాలని. ఇంకా మళ్ళీ ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ లేదండి. సిగ్గు తెచ్చుకున్నాను, చెప్పుకోకూడదు. మిషనరీ పిల్లలకు పంపిస్తాను. నా దీవెన ఆశీర్వాదాలు ఈరోజు దేవుడు ఎంతో ఇస్తున్నాడు. బైబిల్ అంటుంది, ఒకటి ఖర్చు అంతా చేసినాక కరువు వస్తుంది. ఏం మిగులుతుందంటే ఏమీ మిగలట్లేదు, పందుల పొట్టు మిగులుతుంది. బైబిల్ అడుగుతుంది మన జీవితంలో మరి ఆ యొక్క అదంతయు చూచి లోతు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఖర్చంతా చేసి కడుపు గాలుతుంటే పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు. అదంతా బైబిల్ అంటుంది. జాగ్రత్త, నీ బ్రతుకుల్లో ఏం చేస్తున్నావు ఆలోచించు. మూడోది చివరిదిగా చెప్పి నేను ముగించేస్తాను. దేవుని యొక్క వాక్యంలో మనందరం కూడా మార్కు సువార్త 5వ అధ్యాయము తీద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, అని చదువుదాం. చదివి నేను ముగించేస్తాను. దేవుని వాక్యం చెప్తుంది 15వ వచనంలో, 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అది ఇక్కడ 2 డాక్టర్స్ ఉంటే బాధపడతారు. వైద్యులు అంటే తిప్పలు పెట్టేవాళ్ళైనా అఫెండ్ అవుతారు డాక్టర్స్ కదా, ఏమనుకోవద్దు. బైబిల్ చెప్తుంది, నేను అనట్లేదు కదా. వైద్యులు అంటే తిప్పలు పెట్టేవాళ్ళైనా ఉంది బైబిల్లో. మరి అట్లనే ఈమె మార్కు సువార్త 5వ అధ్యాయము 25లో 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిసి ఒక స్త్రీ 12 ఏళ్లలో ఒక 2-3 పిల్లల్ని కని వాళ్ళని పెంచుకొని ఆరోగ్యంతో, ఆనందంతో, సంతోషంతో ఒక స్త్రీ బతకాలి. ఈమెకు 12 ఏళ్ల నుంచి బ్లీడింగ్, బ్లడ్ బ్లీడ్ అవుతా ఉంది. ఎంత వేదన. బ్లడ్ అంటే ఏంటి? రక్తం అంటే ఏంటి? ప్రాణం అండి. రక్తం అంటే మన యొక్క శక్తి, రక్తం అంటే మన జీవము. ఎవ్రీ డే డ్రైన్ అయిపోతుంది. ఏమి తినాలి, ఎట్లా ఉండాలి, ఏం పని చేయాలి, ఎక్కడ తిరగాలి. కనుక ఆమె ఏం చేసిందంటే ఆమె చేయగలిగిందంతా చేసింది. రోజు బ్లడ్ బ్లీడ్ అవుతుంటే రక్తస్రావం కలిగి ఆమె బతికెట్లుంటుంది ఆలోచించండి. మనం 1 సంవత్సరం తట్టుకోలేము అసలు. 12 ఏళ్ల నుంచి తట్టుకుందండి. మరి అలాంటి పరిస్థితులు ఆనాడున్న లోకం, ఆనాడున్న మతం, ఆనాడున్న వైద్యాలు ఏమి చేయలేకపోయినాయి. కానీ ఒకటి చేసి పెట్టినాయి. చూడండి తర్వాత వచనంలో బైబిల్ స్పష్టంగా రాసింది, తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని. అంతయు అనే మాట బైబిల్ బహు స్పష్టంగా రాస్తుందండి. కలిగినదంతయు వ్యయం చేసి ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరింత సంకటపడేను. కలిగిందంతా వ్యయపరిచినాక మరింత సంకటంలోకి వెళ్ళేది. ఈరోజు ఎంతమంది తిరుగుతున్నారండి డాక్టర్ల చుట్టూ. బైబిల్ అంటుంది యూదా దేశంలో ఉంది యేసుక్రీస్తు లేకపోతే ప్రార్థన. వీళ్ళ తల్లి పితరురాలు హన్నా ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు మరి చక్కటి సమయాన్ని ఇచ్చాడు. వీళ్ళ మధ్యలోనే ఆ సమయంలోనే ఎలిజబెత్కి దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఎన్నో బైబిల్లో జరిగినాయి. ఈమె కలిగిందంతా వేపరచడానికి ఇష్టపడుతుంది, కానీ తనకు కలిగి ఉన్న స్వాస్థ్యత యెహోవా దేవుడి నుంచి పొందుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈమెలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫెయిత్ లేకుండింది. ఫండ్ ఉంటే ఫెయిత్ ఉండదు, ఫెయిత్ ఉంటే ఫండ్ ఉండదు. ఎఫ్లో ఏదో ఒక ఎఫ్ఏ అంతే. 2 ఎఫ్లు ఒక దగ్గర ఉండేవి కావాలి. ఫెయిత్ ఉన్నప్పుడు ఇంకా ఫండ్ అవసరం ఉండదు, ఫండ్ ఉంటే ఫెయిత్ అవసరమే ఉండదు. అట్లా ఉంటారు. ఈమె దగ్గర డబ్బులు ఉన్నంత వరకు దేని మీద డిపెండ్ అయింది? డబ్బుల మీద. అయితే దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు, ఈ నా కుమార్తె ఎప్పుడైనా నా తట్టు తిరుగుతుందా? ఏం తిరగలేదు. కలిగినదంతా ఖర్చు చేసినాక, ఊడ్చుకొని పోయినాక అప్పుడు ఏం చేసిందండి? యేసు దగ్గరికి రావాల్సి వచ్చింది. ఒకరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అన్నా మరి ఒక చోట ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్పంటే, లేదన్నా నేను తీసుకొని వెళ్తా, చాలా బాగాలేదు, నువ్వు ప్రార్థన చేయి. ఆ అమ్మాయి చర్చ్ అమ్మాయి కాదు, వేరే ఏదో చర్చికి వెళ్తుంది, బైబిల్ స్టడీలోకి ఎప్పుడో వచ్చింది. ఎందుకో నేను ప్రార్థన చేస్తే బాగా అనిపించింది, నా ఫోన్ నెంబర్ తీసుకుంటే అంటే మరి తీసుకెళ్తా వస్తాను. మరి నేను నా పాప అసలు నీ ఫేస్ నాకు తెలియదు, నువ్వెవడో నాకు తెలియదు అంటే మరి నేను తెలుసా నీకని. ఎందుకు తెలియదు అని, గుర్తుపడతావా అన్న. వచ్చి తెలిసినారులో అక్కడ నిలబడేదండి. నేను నా వెహికల్ తీసుకొని పోలేరు. ఆ అమ్మాయి ఫోన్ చేస్తే నువ్వేనా అంటే నేనేంది, నెంబర్తో మొబైల్స్ వచ్చినాయి కనుక బాగుంటుంది కదా, హాయ్ బాయ్కి మంచిగా ఎక్కింది బండి ఎక్కి ఎల్బీ నగర్ తీసుకెళ్ళి ఒక ఇంటి ముందు ఆపింది. పెద్ద ఇల్లు. లోపలికి వెళ్ళాక ఆ హాల్ దీంట్లో సగం ఉంటుంది, చాలా బాగానే ఉన్నారు. లోపలికి రూమ్లోకి తీసుకెళ్ళి ఈమె గురించే ప్రార్థన చేయాలంటే ఒక ఆమె అక్కడ ఉందని ఆక్సిజన్ సిలిండర్ పెట్టింది. నెత్తి మీద ఒక్క వెంట్రుక లేదు, బోడగుండు, బట్ట కట్టుకొని ఉంది ఇట్లా. ఆమె శవంలాగా పడింది అక్కడ. పోగానే పాస్టర్ గారు అంటే ఆక్సిజన్ తీయటానికి పోయింది. నేను తీయొద్దన్నా, ఉంచుకోండి అట్లా. దగ్గర నిలబడితే ఏంటంటే క్యాన్సర్, 10 సంవత్సరాలు క్యాన్సర్ పడింది అట్లా. మరి నేను అడిగాను, ఇంతకాలం ఎందుకు ప్రార్థన చేయలేదు? ఈ అమ్మాయి అంది, అన్నా మీకు తర్వాత చెప్తా అని చెప్పింది. ఏమిటి అని అంటే తెలిసింది, కరీంనగర్ నుంచి వచ్చారు ఇక్కడికి,
10 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటిలోకి క్రీస్తు అన్న వాళ్ళకు గ్లాసులో మంచి నిలియారు. క్రిస్టియన్స్ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఈ అమ్మాయి అక్కడ ఉండే పేద బిడ్డ కనుక వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏ చేసినా కానీ అపచారం ముట్టుకోకూడదు. భయంకరమైన ఆ యొక్క అంటరానితనాన్ని క్రైస్తవుల్లో పాటించింది ఒకప్పుడు ఆ కుటుంబం. ఈరోజు గతి ఎట్లుందంటే ఆ పాస్టర్లు ఎవరైతే క్రిస్టియన్స్ వద్దన్నారో వాళ్ళే ఇళ్లలోకి వస్తే కాళ్ళు మొక్కుతూ వాళ్ళకి ప్రార్థన చేయండి, నన్ను కూడా ప్రార్థన చేయమంటే చాలాసార్లు చెప్పాను. మీరు ఎందుకు ఇంతకాలం ఉన్నారు, ఎప్పుడో ప్రార్థన చేయాల్సింది, యేసు దగ్గరికి రావాల్సిందంటే ఇది సంగతి. క్రైస్తవులు అంటే అంటరానితనం కనుక సరే అని చెప్పి నేను ప్రార్థన చేయడానికి అక్కడ మోకాళ్ళు నేనప్పుడు వినిపిస్తుంది అంటే ఆ బట్ట తీసేసి ఇది కట్టుకున్నది పెట్టింది. ఆక్సిజన్ అలాగూ నడుస్తుంది, ఏడుస్తుంది కళ్ళతో. నేను బెడ్ దగ్గర మోకాళ్ళకి ప్రార్థన చేస్తుండే. నేను ప్రార్థన చేస్తే మెల్లగా నా చేయి మీద చేయబెట్టింది. నాకు ఇప్పటికీ గుర్తు, ఎంత భయంకరం. ఒకప్పుడు అంటరానోళ్ళు క్రైస్తవులని తిరస్కరించి ఎంత ఖర్చు పెట్టే వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు, మేము మొత్తం ఖర్చు చేశాను, ఇంకొక పైస పెట్టాను నేను మీద అని చెప్తున్నాను. 10 లక్షలకు పైన రూపాయలు ఖర్చు పెట్టాను. కానీ ఆమె అలాగనే ఉంది. ఇంత చిన్న కుర్రాడు వాడు 7-8 అమ్మ దగ్గరికి రాలేడు, అమ్మ ఏమీ చేయలేదు, పడక మీద పడి ఉంటుంది. ఆ చిన్న కుర్రాడు అలాగ తిరుగుతా ఉన్నాడు. అలా చూస్తే అనిపించింది, ఏంటి ప్రభా ఈ బతుకు, బైబిల్లో ఉంది. ఖర్చు అంతా చేసేసినాక కూడా ఏమీ స్వస్థత లేదు. ఆనాడు యేసు ప్రభుని వెనక నుంచి తాగితే ఆమె నా చేయి మీద చేయి పెడుతుందండి. ఈ పాస్టర్ను ముట్టుకుంటే నాకు ఏదైనా వస్తుందో అని చెప్పి నాకు అనిపించింది. 2000 సంవత్సరాలు యేసు కూడా ఈ లోకంలో తిరుగుతుంది. ఆయన టచ్ చేస్తే చాలు స్వస్థత అని. ఈరోజు దేవుని బిడ్డలమైన మనల్ని టచ్ చేస్తే స్వస్థత వస్తుందని లోకం నమ్మాలండి. చెప్తున్నాను, ఆమె గురించి ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే లోకములో మనకున్నదంతా ఖర్చు చేస్తున్నాం, కానీ దేవుడు అన్నాడు గొల్గొతా గాయాలు మనల్ని స్వస్థపరచవా? ఆ యేసుని ఎప్పుడన్నా తాకామా? ఆ యేసు దగ్గరకు వచ్చి అడుగుతున్నామా? ప్రతి చిన్నదానికి బెస్ట్ హాస్పిటల్ గుర్తు చేసుకోవడం కదండి. ఇక్కడ నుంచి ఆరెంజ్, యాపిల్, ఆ తర్వాత బనానా హాస్పిటల్స్ 5 నగర్ దాకా ఉంటాయి. ఆ లాస్ట్కి ఉంటుంది కదండి, ఇంకేదో తొక్క అని ఉంటుంది హాస్పిటల్. ఏ హాస్పిటల్ అంటే తొక్క అంటే ఏం మిగలేదు, అయిపోయింది. అటు నుంచి అటు లైన్గా పెట్టుకుంటూ పోతున్నారు. దేవుడు అన్నాడు, మరి ఎందుకు అంత దూరం పోతారు కదా? మీ దగ్గర డబ్బు ఉంది కానీ వెళ్తున్నారు. ఈమె యూదురాలు, దేవుడు ఎన్నడూ తిరస్కరించలేదు యూదులను. కనాను స్త్రీతో కూడా మాట్లాడాడు, కానీ అప్పుడు కనాను బిడ్డను స్వస్థపరిచిన దేవుడు. ఈరోజు మనం కలిగిందంతా రోగాలకు ఖర్చు పెట్టుకోవడము ఇది దేవుడికి ఎంత దుఃఖకరం. ఈరోజు యూదుడు లేదు, అన్యుడు లేడు, అందరికీ యేసుప్రభు రక్తం గారిచ్చాడు. అందరి కొరకు గాయాలంటే వెనక నుంచి వచ్చి తాకింది, స్వస్థత పొందింది. యేసుప్రభు వెంటనే అంటున్నాడు, నన్ను ఎవరో ముట్టారు. శిష్యులు అంటారు, యేసయ్య టూ మచ్ చేయొద్దు అడుగున్నాడు. ఇంతమంది పబ్లిక్లో అందరు నీ మీద పడుతుంటే ఎవరో నన్ను తాకారంటే యేసుప్రభు మంచి మొండికే లేదు, నన్ను ఎవరో తాకారంటే ప్రభావం పోయింది నా ఆలోచన. పాకెట్ పోద్ది కానీ ప్రభావం ఎట్లా పోద్ది? మనకు ప్యాకెట్లు పోతాయండి పబ్లిక్లో. కానీ యేసుప్రభు అంటే నా ప్రభావము పోయిందంట. అప్పుడు ఈ స్త్రీ తను మరుగై ఉండలేదని, తను దేవుని ద్వారానే స్వస్థపరచబడిందని, ఆ యేసు కూడా తెలిసిపోయిందని ఆగి అందరి ముందు సాక్ష్యం చెప్పింది. 12 ఏళ్ళు నాకు కలిగినదంతా నా కొరకు ఖర్చు చేశాను, ఏమీ మిగలేదు. ఈ కరుణామయుడు తనను తాకితే చాలు, చూడకపోయినా అడగకపోయినా ఆయన నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్పమ్మా, సమాధానం గల దానం అయిపోమన్నాడు. బైబిల్ చెప్తుంది మన జీవితంలో అంతా ఖర్చు చేసినాక కూడా ఈరోజు రోగాలు మిగిలి ఉంటే బైబిల్ అంటుంది ఒకటే కారణము, నువ్వు యేసు యొద్దకు రావాలి, యేసును తాకాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. యేసయ్య నా కొరకు గబ్బాతాలో 39 కొరడ దెబ్బలు కొట్టారు కదా నాయన, నువ్వు స్వస్థాన్ని నాకు ఇచ్చావు. ఏ మందు మాకు లేదు, అవసరం లేదు. మందులు ఎవరికి? దేవుడు లేని వాళ్ళకు. మరి ఆ యొక్క మాకులు ఎవరికి? దేవుడు లేని వాళ్ళకు. మనకెందుకండి? ఆయన పొందిన దెబ్బల గాయాల చేత మనము స్వస్థత అందుతామని యెషయా 53:5లో రాయబడింది. నమ్మాలా మాట? మరి నమ్మితే నీకు ఆ స్వస్థత. చెప్పుకుంటాను నేను కూడా 14 సంవత్సరాలు ఈరోజు ఏసన్న తన బ్రతుకులో ఎన్నడూ మెడిసిన్ వేసుకోలేదు, చచ్చిపోయాడు కూడా. మన ఏసన్న మహా గొప్ప భక్తులు ఆంధ్రప్రదేశ్లో, ఒక్క మెడిసిన్ వేసుకోలేదు. వాళ్ళ చెల్లె చచ్చిపోయింది కానీ మెడిసిన్ వేసుకోలేదు బతుకులో. ఎందుకనంటే వాళ్ళు నమ్మారట దేవుడి సేవ చేసి. వాళ్ళని తాగితేనే జనం స్వస్థపడేవాళ్ళు, వాళ్ళకెందుకు మందులు? కనుక వాళ్ళు అలాగే చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నా. సరే వాళ్ళకి గొప్ప విశ్వాసం ఇచ్చాడు. ఆయనను చూసి నేను మానేస్తాను ట్యాబ్లెట్, మెడిసిన్ మానేస్తే ఈరోజు 14 సంవత్సరాలు. యేసును తాకే ఫెయిత్ లేనంత వరకే మనకు మెడిసిన్ అవసరం అండి. యేసును తాకగలిగితే ఆయన గుండెను, ఆయన హృదయాన్ని, ఆయన పాదాలను
తాకగలిగిన రోజు ఇక మనకు మెడిసిన్తో పని ఉండదు. ఎందుకంటే సృష్టికర్త విమోచన కొరకు తన ఖైదనముగా ప్రాణాన్ని పెట్టిన ఆయన మనము చాలా తేలిగ్గా రిలీజియస్గా తీసుకున్న రోజులు ఉండదు. కానీ స్పిరిచువల్గా ఈమెలాగానే లేచి నేను నాకు ఈ రోగము రక్తస్రావం స్త్రీల ముందు చెప్పుకోలేను, అందరి ముందు పురుషుల ముందు మన పాపాలు రోగాలు చెప్పుకోలేము. వెళ్ళి కన్నీటితో ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆ తర్వాత స్వస్థ వస్తుంది. ఎవరిని అక్కడ లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి మరి మనీ కాల్సో లేకపోతే కల్వరి టెంపుల్ అని చెప్పి కాసుల టెంపుల్ అక్కర్లేదు. డైరెక్ట్ జీసస్ దగ్గరికి వెళ్ళొచ్చు. నేను ఎవరికైనా చెప్తాను, నా దగ్గరికి ఏంది, ఆ కిషోర్ దగ్గరికి ఈ కిషోర్ దగ్గరికి, ఏ కిషోర్ అక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, మరి మేము పోయిందండి ఎక్కడికన్నా కాదు, నేను ఇంట్లో కూర్చుంటాను, లైవ్లో కూర్చుంటాను. యేసుప్రభు నేను టీవీ స్క్రీన్ టచ్ చేస్తాను. ఓవర్ యాక్షన్ చేయలేదంట. యేసు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళింది. యేసు కరుణగల దేవుడు, మధ్యవర్తి అక్కర్లేదు. పేతురు ఇంటికి పోయి, పేతురు నా దగ్గర మొత్తం డబ్బు అయిపోయింది కానీ నీకు ఎట్లన్నా ఒక 200 దినారాలు అడ్జస్ట్ చేస్తాను, ఎల్లుండి యేసు ప్రభుతో అపాయింట్మెంట్ ఇచ్చాయి కదా, ఆయనను ముట్టుకుంటాను, కొంచెం నువ్వు షర్టు లేపు ఇట్లా నేను పట్టుకుంటాను అని అన్నారు. ఇవన్నీ ఎట్లా తయారైనంటే ఈరోజు ఇంకా మధ్యవర్తికి చూస్తున్నారండి. యేసు అంటున్నాడు ఆమెకు సృష్టికర్తకు సృష్టింపబడిన తన బిడ్డకు మధ్యవర్తి ఎవ్వరు లేరండి. వచ్చి ముట్టుకోగానే స్వస్థపడి. ఈరోజు మధ్యవర్తులతో మన బతుకులు అనేక స్వస్థలు లేవు ఈరోజు. నేను కూడా ఎవ్వరికి మధ్యవర్తిని కాదు. యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళేంత వరకు మధ్యవర్తి. ఆయనతో కల్పించినాక నేను అవసరమే లేదంటే. కానీ ఈమె మాత్రము తను చెప్పుకోలేని స్థితి. అందరికి చెప్పుకోగలుగుతామా ఫోన్లో అన్ని విషయాలు? చెప్పుకోలేము. దేవుడికి చెప్పండి. తన యొక్క ఆ ప్రాబ్లం, రక్తస్రావ ప్రాబ్లం, ఒక స్త్రీగా ఎంత బాధ అనుభవించింది ఆమె కదా. కానీ యేసు దగ్గరికి ఎవరిని మధ్యవర్తులను పెట్టుకోలేదు. శిష్యుల డైరెక్ట్ వెళ్ళింది, తాకింది, స్వస్థపడింది. దేవుడు ఈరోజు మన ముందు అంటున్నాడు, అంతయు అనే మాటలో ఎంత వింత సంగతులు జరుగుతున్నాయి. దేవుని యొక్క వాక్యంలో చివరికి ఒక మాట చూపించి నేను ప్రార్థన చేసేస్తాను. మరి దేవుని యొక్క వాక్యంలో గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. గలతీ 1:4 ఒక మాట, తిమోతిలో ఒక 2 మాటలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. సరే, అంతా చూచి అంతా పోగొట్టుకున్న లోతును పక్కన పెడితే కదా, తన కలిగిందంతా ఖర్చు చేసి మరి కడుపు ఆకలి కొరకు పందుల పొట్టు దగ్గరికి పోతే, ఇదే బైబిల్ చెప్తున్నది మన జీవితాలలో మరి కలిగిందంతా కూడా ఖర్చు చేసి ఉన్నదంతా మరి స్వస్థత లేక సంకటంలో పడితే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యేసు మనకేమిచ్చాడు అది కూడా కదండి. యేసు మనకు ఆయన ఏమిచ్చాడు అంటే, దేవుని యొక్క వాక్యంలో గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉందన్నమాట. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తన్ను తాను అప్పగించుకోనని, తను తాను అని బైబిల్లో ఇంగ్లీష్లో రాను, తనకు తాను సంపూర్తిగా సమర్పించుకున్నాడు. యేసు ప్రభువుకి ఎవరైనా దర్శన భాగం ఇస్తే నవ్వుకుంటాడు యేసు ప్రభు. అరే, నా కాళ్ళు మాత్రమే సిలువేశారా, నా చేతులు మాత్రమే సిలువేశారా? నిలువెల్లా సిలువేయబడ్డా నేను. నీ నుంచి నిలువెత్తు ఆ యొక్క సమర్పణ కోరుకుంటున్నా. దాంట్లో డబ్బు ఉండాలి, దాంట్లో సమయం ఉండాలి, నీ హృదయం ఉండాలి, నీ మనసు ఉండాలి, నీ పిల్లలు ఉండాలి. అంతటితో యేసుకు సమర్పించుకోవాలి. అట్లా కాదు ప్రభా, మేము పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారము దశభాగం ఎత్తి నీ మొహాన కొడతాము, పెట్టుకో అక్కడే అది అని ఈరోజు ఎంత అవమానపరుస్తున్నారు మీ దశభాగాలు ఇచ్చేవాడు. బైబిల్ అంటుంది, విశ్వసించి వానికి ధర్మశాస్త్రము సమాప్తమైపోయింది. రోమ 10:4 ప్రకారం. వీఆర్ నాట్ అండర్ లా, వీఆర్ అండర్ గ్రేస్. కనుక యేసు మన కొరకు ఏం సమర్పించుకున్నాడు? చేతులు మాత్రమేనా? తల మాత్రమేనా? కాళ్ళు మాత్రమేనా? ఆయన వీపు మాత్రమేనా? కాదు, నిలువెల్లా నీ కొరకు సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను సమర్పించుకోమంటున్నాడు తప్ప మళ్ళీ గీసి గీసి దశభాగాలు కానకల నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ యేసు నీ కొరకు ఎంత సమర్పించుకున్నాడో సమర్పించుకుంటావు. ఎంత నువ్వు సమర్పించుకుంటావో అంత నీ యొక్క జీవితంలో దేవుని మహిమను చూస్తాం. కనుక ఈ చర్చిలో దశభాగాలు తీసుకోమని మేము ప్రథమ భాగం అంటాం దాన్ని, కొత్త నిబంధన ప్రకారం. అది ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ దశభాగాలు వేసి ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో అటకాయించారంటారు కదా, నా పైకి పోదు కిందికి పోదు ప్రాణం. అట్లా బతుకులో జీవితం అంతా ఫైనాన్షియల్ ఆ యొక్క ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు. ఎందుకంటే బైబుల్ రెవల్యూషన్ లేక. మరి ఇన్ని సంఘాలు కూడా దశభాగాలు తీసుకొని దిక్కుమాలినవి అవి. అవి కొత్త నిబంధన క్రీస్తు రక్తంలో కాదు. సగం కొత్త నిబంధన, సగం పాత నిబంధన. ఆ చర్చ్ పేరు పెట్టాలి, ఏ చర్చ్ పెట్టినా కింద కాక్టైల్, అది సగం ఇది సగం.
అటు కానిది ఇటు కానిది ఏమంటారు వాళ్ళని? నపుంసకులు అంటారు. నా పాత కాదు, నా కొత్త కాదు. ఇప్పుడు కొత్త పాత నిబంధన తీసివేయబడింది. ఇట్స్ యూదులా కదా. మలాకి 3:10 చూపిస్తారు. ఆయనకు దశభాగం ఇచ్చి ఆయన శోధించాడు. దేవుడు ఇంకేం శోధిస్తారు? నా పొంద నా కుమారుని కూడా ఇచ్చేసిన ఇంకేముంది పరలోకంలో? ఆయన వచ్చేసినాక మళ్ళీ నా పరిశుద్ధాత్మ ఇంకేం లేదు, ఖాళీ ఎలాంటి నుంచి అంటాడు. వెళ్ళండి అంటే ఇంట్లోకి వెళ్తారు డొనేషన్ బుక్లు కొట్టుకొని. కరెక్టే మరి. దేవుడు ఇంకేం మిగిలిందండి? ఆయన హిజ్ సన్ వాజ్ గివెన్ టు ద వరల్డ్, హిజ్ స్పిరిట్ గివెన్ టు ద చర్చ్. కుమారుడిని లోకానికి ఇచ్చాడు, ఆత్మను మాత్రం సంఘానికి ఇచ్చాడు. దేవుడు యెహోవా దేవుడి సింహాసనం ఖాళీగా ఉంది. ఏముంది? నా కొడుకుని ఇచ్చేసాను, నా ఆత్మని ఇచ్చాను. ఇంకా మీరు దశభాగం ఇచ్చి నన్ను శోధిస్తారా? కనుక బైబిల్లో దశభాగానికి విలువ లేదండి. వదిలిపెడదాం ఆ టాపిక్. అది బైబిల్ అంటుంది తన్ను తాను యేసు ప్రభు సమర్పించుకున్నాడు. తన కన్నీళ్లను ఈ లోకంలో వేదన వాళ్ళకు సమర్పించాడు. తన పక్కను యేసు ప్రభు లైంగిక చారులు వేశ్యల కొరకు సమర్పించి చేశాడు. ఆయన తలను ముళ్ళ కిరీటము ఈ లోకంలో దురాలోచనలతో భయంకరమైన మనుషుల ప్రాణాలతో ఆలోచన చేసి వాళ్ళు తలనిచ్చేశాడు. ఆయన అంటున్నాడు, నా కాళ్ళని సంపూర్తిగా ఇచ్చేసాను మేకులు కొట్టడానికి. ఎవరి కొరకంటే తప్పుడు మార్గాల్లో నడిచేవాళ్ళు. భార్య ఉండగా ఇంకొక ఆమెతో సంసారం నడిపించేవాడు. బైబిల్ ప్రకారం వాడు పచ్చి వ్యభిచారి అని చెప్తుంది. ఈ పనులు చేస్తూ కూడా ఉంటే అంటున్నాడు, అవును నీ నడకలు సరైనవి కావుట, కనుక నా కాళ్ళలో రక్తం కారెటకి ఇచ్చేస్తాను. ఈ చేతుల్లో దోషము పాపం ఉంది కనుక నా చేతుల్ని ఇచ్చి నాకు కలిగినదంతా ఇచ్చేసాను. నా తండ్రి సింహాసనాన్ని వదిలిచ్చేసాను. భూమి మీద నా తల్లిని వాళ్ళను ఇచ్చేసాను లోకానికి. నా శిష్యులు అందరూ వచ్చేసాను లోకానికి. ఒక్క శిష్యుడు వాడు ఇస్కరియోతు తప్ప. ఆయన 11-12 మంది శిష్యులు ఇంక్లూడింగ్ తోమా, ఇండియా కొరకు రక్తం కాదు. నా శిష్యుల్ని లోకానికి ఇచ్చేసాను. నా దేహాన్ని పాపుల కొరకు ఇచ్చాను. నా వస్త్రాలు రోమా సైనికుల కొరకు ఇచ్చాను. నా రక్తము దుర్మార్గుల దుష్టుల కొరకు ఇచ్చాను. నాకు కలిగిందంతా ఇచ్చేసాను. అది ఎవరు అంటున్నాడు, నీకు కలిగింది నువ్వు ఎట్లా ఇస్తున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకుంటూ అందరం తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో అంతాలో ఉన్న వింత బైబిల్ అంటుంది, అదంతయు చూచి యెహోవా తోటవలే అది ఉందని చెప్పి సోయర ప్రాంతాన్ని చూచి కలిగిందంతా భార్య ఉప్పు స్తంభము, పెళ్ళైన కూతురులు అల్లుళ్ళు మంటలో గాలిపోయారు. తన అబ్రహాంతో వెళ్ళి సంపాదించుకుందంతా బూడిద పాలైపోయింది సొదొమ గొమొర్రాలో. ఒక్కడు మిగిలాడు 2 కూతురులతో. ఒక అక్రమ సంతానాన్ని భూమి మీద కన్నెదిలేసేసాడు. దేవుడు అంటున్నాడు, అదంతా చూచే కదా ఈరోజు వేడి చూస్తున్నాం. అదంతా బాగుందనిపిస్తే మోసపోవద్దు. అబ్రహాము ఇంటిలో ఉంటే నీకు ఆశీర్వాదం. అబ్రహాము బలిపీఠాల దగ్గర ఉంటే నీకు ఆశీర్వాదం. అబ్రహాము దగ్గర ఉంటే రక్షణ, సంరక్షణ. అబ్రహాము బలిపీఠాల మీదకి అగ్ని దిగి వస్తుంది తప్ప అబ్రహాము ఉండే గుడారాల మీదకి కాదు. దేవుడు అంటున్నాడు, మరి ఉన్నావా నువ్వు ఈరోజు? అదంతా చూసి మోసపోతున్నావా? జాగ్రత్త. ఎంతోమంది మనల్ని ప్రలోభ పెడతారు, కానీ మనము లోతులాగా అదంతా చూసి మోసపోకుండా ఉందాము. రెండవది, కలిగిందంతా తీసుకొని ఖర్చు చేసి కడుపు ఆకలితో పందుల పొట్టు దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు మన బ్రతుకుల్లో దేనికి ఖర్చు చేస్తున్నాం? మన డబ్బుని అంతటిని ఆలోచించండి. విలాసాలకు, భోగాలకు, సుఖ ఆ యొక్క లగ్జరీస్ కొరకు ఖర్చు చేస్తుంటే ఒకరోజు అవి నిన్ను పందుల పుట్టుదాకా తీసుకెళ్తాయి. నువ్వు ఏం పని చేస్తున్నావో చెప్పుకోలేవు ఎవరికి. ఆ స్థితికి ఎందుకు వెళ్తామో తెలుసా? జాగ్రత్త. నీ జీవితంలో తండ్రి నాది నాకు ఇచ్చే అని అడగవద్దు. తండ్రి నీదంతా నాదే, నాదంతా నీదే, నాకెందుకు తొందర? నా మహిమ కలిగిన ప్యాలెస్లు, భవంతులు పరలోకం అప్పుడు వస్తా, అప్పుడు తీసుకుంటాను నువ్వు ఇచ్చిన రోజు. కానీ నేను ఇప్పుడు తీసుకోను ప్రభా, నాకు కలిగింది నీకు ఇస్తూ చర్చిలో 10 రూపాయలు 5 వారాలు వేసి నేను మోసపుచ్చుకున్నాను. ఆయన అది ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటి. చర్చికి 25,000 రెంట్ కడతాను. ఎవడు ఇస్తాడు తన బిడ్డలకు? అంతే. ఆయన మనం వర్షం పడితే ఎవడు కడుతున్నా డబ్బులు? వర్షం పడుతుంది సంవత్సరంలో, ఆ వర్షానికి ఆ నీళ్ళకి ఎవడో మీటర్ కట్టగలుగుతాడా? దిస్ గాడ్ ఈజ్ లవింగ్ ద వరల్డ్, దట్స్ వై ఈజ్ గివింగ్. అంతే. అదే దేవుడు అంటున్నాడు, తనకు కలిగినదంతా ఒక ఏకైక కుమారుడిని లోకానికి ఇచ్చేసాడు. మరి ఈరోజు నువ్వేమిస్తున్నావు? ఏమి ఇచ్చావు నువ్వు? దేవుని యొక్క సన్నిధిలో పరీక్షించుకుంటే ఒక్కటి మాత్రం, ఆయన ప్రియ కుమారుడు నా కొరకు గుండె చీల్చబడేంత వరకు ఆయన కన్నీళ్లు కార్చాడు. ఆయన కన్నీళ్లు కారుస్తున్నప్పుడు రక్తము బయటికి వస్తుంది. చాలు, నా కొరకు ఆయన ఇచ్చాడు. నా కాళ్ళు చేతుల్లో పాపం ఉన్నప్పుడు మేకల కొరకు ఇచ్చేసాడు. తల చెడిపోయిన ఆలోచనల కొరకు ముళ్ళ కిరీటంకి ఇచ్చాడు.
నేను చేసిన సిగ్గు అవమానమైన పనుల కొరకు ఆయన ముఖాన్ని ఉమ్ము వేయటానికి ఇచ్చేశాడు. ఆయనకు కలిగినదంతా నా కొరకు ధారపోశాడు. కానీ నేను ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో కొలవబడతాను. ఎంతో ఖర్చు ఈరోజు వైద్యులో కూడా చేసేసి ఉంటాం, సంకటంలోనే ఉంటుంది. కానీ లేచి ఆయనను తాకితే 12 ఏళ్ల వ్యాధ బాధని బతుకులో చెల్లిపోయే అవకాశం ఉంది. అడుగుదాం యేసయ్య, చిన్న మందిరం కట్టడానికి మా మందిర స్థలం కొరకు మేము ఇచ్చామని చెప్పుకుంటే ఒక అవకాశం ఇది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడి కార్యం కొనసాగుతుంది. కానీ దేవుడు ఒక్కసారి అంటున్నాడు, నీకు కలిగిందంతా పెట్టి ఏమి చేసుకుంటున్నావు, కానీ నీకున్న దాంట్లో అయినా సరిగ్గా దేవునికి ఇస్తే, ఆయన ఆలయం కట్టబడితే, ఆయన సేవ జరుగుతూ ఉంటే నీకు ప్రతిఫలం వస్తుందేమో. కానీ నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా నీ జీవితంలోని డబ్బు ఆయన తీసుకోడు.